తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 76 ఏళ్లు. గత కొంతకాలంగా శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెపోటుతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 2004-2009లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ధర్మపురి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. డిఎస్ ప్రస్థానంపై మరింత సమాచారం ఈ స్టోరీలో. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్కు రాజీనామా చేసి 2015లో బీఆర్ఎస్లో చేరారు. అయితే డిఎస్ను బీఆర్ఎస్ రాజ్యసభకు నామినేట్ చేసింది. తర్వాత ఆయన బీఆర్ఎస్లో ఇమడలేక తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. డి శ్రీనివాస్ సొంత నియోజకవర్గం నిజామాబాద్. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1989లో ఆయన తొలిసారి అసెంబ్లీ బరిలోకి దిగారు. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించారు. 1999 నుంచి 2004 వరకు ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేసిన ప్రతిసారి గెలుస్తూనే వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని వరుసగా 2 సార్లు అధికారంలోకి తేవడంతో డిఎస్ కీలక పాత్ర వహించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా, పీసీసీ చీఫ్గా డిఎస్ కలిసి పనిచేశారు. అటు తర్వాత తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఓడించి 2004-2009 కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారు వైఎస్ డిఎస్. అటు తర్వాత 2013లో ఆయన శాసన మండలికి నామినేట్ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 2015లో కాంగ్రెస్కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో ఇమడలేక సొంత గూటికి చేరారు. డిఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ లోక్సభ సభ్యుడు. అయితే డిఎస్ తరచూ తన అంతిమ కోరిక కాంగ్రెస్ కండువా కప్పుకొని చనిపోవాలన్నది అని చెప్పేవారు. ఇటీవల తన పెద్ద కుమారుడు మాజీ మేయర్ సంజయ్ని పార్టీలో చేర్పించడానికి డిఎస్ తన కుమారుణ్ణి తీసుకుని గాంధీభవన్కు వెళ్లారు. చాలా రోజుల తర్వాత ఆయన గాంధీభవన్లో తన మిత్రులను కలుసుకున్నారు. డిఎస్ మృతికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సంతాపం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు కూడా డిఎస్ మృతికి సంతాపం ప్రకటించారు. శ్రీనివాస్ మంత్రిగా, ఎంపీగా ఉన్నత విలువలను పాటించారని ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్లో పోస్ట్ చేశారు. డిఎస్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డిఎస్ మృతి ప్రగాఢ సంతాపం తెలిపారు. తన తండ్రి రాజశేఖర్ రెడ్డితో డి శ్రీనివాస్కు ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డి శ్రీనివాస్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరపాలని నిర్ణయించారు. అంత్యక్రియలకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎస్ను ఆయన ఆదేశించారు. డిఎస్ పార్టీకి, ప్రజలకు చేసిన సేవ ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారు. రెస్ట్ ఇన్ పీస్ డిఎస్.